నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కేంద్రం ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం, 28న సమావేశాలు ప్రారంభం. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ బిల్లుకు రూపకల్పన. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలపై బిల్లును అధికార పక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. జమిలీ ఎన్నికలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో అంశం నియోజకవర్గాల పునర్విభజన. దీనికి సంబంధించి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతోందని, బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశాల మొదటి రోజే జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్వోదయ పథకం కింద ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ బిల్లులో భాగంగా ఆదాయ పన్ను చట్టాలను మరింత సరళీకరిస్తూ ప్రత్యక్ష పన్నుల కోడ్ను, బ్యాంకింగ్ చట్టాల సవరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ముస్లిం చారిటబుల్ ఆస్తులను నిర్వహించే అంశంలో గతంలో రూపొందిన వక్ఫ్ చట్టాన్ని కూడా ఈ సమావేశంలో సవరణలు ప్రతిపాదించనున్నారు. డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ నిబంధనల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రంగాలను నియంత్రించేందుకు వీలుగా ఒక సంస్థను నెలకొల్పే బిల్లు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. దీనికి సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లును గత డిసెంబర్లోనే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సెబీ ఎస్సీఆర్ఏ డిపాజిటరీల చట్టాలను విలీనం చేస్తూ భారత స్టాక్ మార్కెట్ చట్టాలను ఆధునీకరించే ఉద్దేశంతో రూపొందించిన సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లును సైతం బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. కంపెనీల దివాళా అప్పీళ్లను నిర్ణయించేందుకు సంబంధించిన దివాళా ఖాయిలా కోడ్ బిల్లులపైన బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే కంపెనీల దివాళా అప్పీళ్లపై జాతీయ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27న నిర్ణయించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రతిపక్షాలకు వివరించనుంది. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న మొదలై ఏప్రిల్ 2న ముగుస్తాయి. కంపెనీల దివాళా అప్పీళ్లను నిర్ణయించేందుకు సంబంధించిన దివాళా ఖైలా కోడ్ సవరణ బిల్లుపైన బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే కంపెనీల దివాళా అప్పీళ్లపై జాతీయ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రతిపక్షాలకు వివరించనుంది. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న మొదలై ఏప్రిల్ 2న ముగుస్తాయి.